లభించే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటూ ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఈ ఏడాది అందరికంటే ముందుగానే న్యూయార్క్లో ఘనంగా యోగా దినోత్సవం జరిగింది. అయితే యోగాలో పొందే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి అవగాహనను కల్పించారు. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, శ్వాస వ్యాయామాలు కూడా ఉంటాయి. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. భారత్లో కూడా శుక్రవారం యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇక ప్రధాని మోదీ సహా అంతా యోగాలో పాల్గొంటారు. Breathe in, lift yourself up. Breathe out, relax your arms. Bring your feet close to each other and shake your in. अब धीरे धीरे पलकों को झपकाते हुए कोमलता से दोनों आंखों को खोलिए और सामान्य स्थिति में आइए। आप सभी का धन्यवाद। आपका दिन मंगलमय हो, योगमय हो। जय हिंद, जय भारत। सभी योग अभ्यासियों के लिए आप अपने मैट पे बैठे रहिए। जाने दीजिए सबको। माननीय प्रधानमंत्री जी प्रस्थान करने के बाद हम सबको देंगे। नहीं उठा, आप सभी उठ जाइए। Feel the stretch on one side of the body and the contraction on the other side of